రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. నమస్తే అండి. శివపార్త్ గారు నమస్తే. నమస్తే. చాలా హ్యాపీ, ఎందుకంటే మీలాంటి ఒక సీనియర్ నటీమణి అనుభవాలు అనేటువంటివి కానీ మీ తాలూకు జర్నీ అనేటువంటిది, మీ ప్రస్థానం అనేటువంటిది మా పాఠకులకు పరిచయం చేయటం అనేటువంటిదని ఒక గొప్ప అనుభూతిగా ఫీల్ అవుతూ, ఎందుకంటేనండి నటీనటులు చాలామంది వస్తున్నారు, కానీ కొద్దిమంది మాత్రమే ఈ రంగంలో కూడాను వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక గౌరవాన్ని సంపాదించుకున్నారు. అలాగా మీరు ఒక సీనియర్ మోస్ట్ నటీమణిగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ కమింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. మీరు ఇంట్రడక్షన్లో మీరు మంచి పదం వాడారు, చెప్పండి. సినిమా రంగానికి మాతృక నాటక రంగం అని. అది నాకు చాలా గర్వంగా ఉంది. వెరీ గుడ్. ఎందుకంటే నేను పుట్టింది అక్కడ నటిగా, రంగస్థలం మీద. సో మాతృక సినిమా రంగానికి నాటక రంగం అని చెప్పడం, అందులో మీరు చెప్పడం. అయితే దీంతో పాటు మీ మీద ఒక అభియోగం కూడా ఉంది. చెప్పండి. ఒక విమర్శ కూడా ఉంది. మీ రంగస్థలం నుంచి వచ్చినటువంటి నటీనటులు కానీ రచయితలు కానీ చాలా మంది మళ్ళీ తిరిగి రంగస్థలం వైపు చూడకుండా, రంగస్థలాన్ని పట్టించుకోకుండా ఉంటున్నారు అనేటువంటిది ఒక అభియోగం ఉంది. నిజమే కదా? అది ఎంతవరకు కాదండి. దాంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి? కాదండి. అది ఎప్పటికీ కాదు. ఎందుకంటే నాటక రంగం అనేది ఒక పరిపూర్ణమైన శిక్షణా కేంద్రం. అక్కడ ఆర్టిస్టు పరిపూర్ణంగా తయారవుతాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా స్పాన్ ఉన్నదేంటి? సినిమా. సో అది క్రెడిట్గా ఫీల్ అవ్వాలి తప్ప మళ్ళీ నాటక రంగానికి వెళ్ళలేదు, తొంగి చూడలేదు అని అనుకోవట్లేదు నేను. ఎందుకంటే చాలామంది, అంటే ఇది మళ్ళీ ఎవరినైనా విమర్శించినట్టు ఉంటుందేమో, అది కాదు. కొంతమంది కళాకారులు మళ్ళీ నాటక రంగానికి వచ్చి ఒక 10 నిమిషాలు గెస్ట్గా ఉండాలన్నా, ఒక 10 మందికి వాళ్ళ చేతులతో మెమోంటోస్ ఇవ్వాలన్నా మళ్ళీ పారితోషికం తీసుకుని వచ్చే దౌర్భాగ్య పరిస్థితి కొంతమంది ప్రవేశపెట్టారు. సో నాకు ప్రేమ ఉంది అని చెప్పడానికి అదొక్కటే నాకు మిగిలిన ఆచూకీ. అదేంటంటే రంగస్థలం వాళ్ళు ఎప్పుడైనా పిలిచినా మీరు అక్కడ 1 గంట 2 గంటలో ఒక ఫోటో పార్టిసిపేట్ చేయాలి, ఈ నాటకంలో నటీనటులకు మీ చేతులతో బహుమతులు ఇవ్వాలి అన్నప్పుడు చక్కగా మా అమ్మగారింటికి వెళ్ళినట్టు, మా అమ్మ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళానే తప్ప డబ్బు కోసం నేను ఎప్పుడూ వెళ్ళలేదని సగర్వంగా చెప్పగలను. అయితే సినిమా రంగంలో ఒక 250 పాత్రలు చేసి ఒక కంటిన్యూటీ ఏర్పరుచుకున్న తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నాటక రంగానికి నాటకాలు ప్రదర్శించారా మీరు? కొత్తలో చేశాను ప్రభు గారు. సెక్రటేరియట్ వాళ్ళవి చాలా మంచి అద్భుతమైన నాటకం అది, పల్నాటి యుద్ధం అని. నా సినిమాలు చేస్తూ కూడా దగ్గర ఒక 100 ప్రదర్శనలు చేశాను. ఆ జిల్లాల వారీగా చేసిన నాటకాలు అవి. ఇటు షూటింగ్కి వస్తూ అటు నాటకాలకు వెళ్తూ చేశాను. ఇక క్రమేపీ నాటకానికి ఎక్కువ టైము స్పెండ్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఆగిపోయాను తప్ప మరే కారణము కాదు. సినిమా రంగంలో వచ్చిన వాళ్ళకి, సినిమా రంగంలో ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ గ్లామరు, ఈ గ్లిట్టర్స్, వీటిలోకి వచ్చిన వాళ్ళకి మళ్ళీ రంగస్థలం వైపుకి వెళ్ళటం అనేటువంటి ఒక నామూషకు, ఒక చిన్న చూపుగా భావించేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి దాంతో మీరు ఎంతవరకు లేదు. ఉదాహరణకి మన జయప్రకాష్ రెడ్డి గారిని తీసుకుంటే ఆయన ఎప్పుడూ అసలు అలాగా ఫీల్ అవ్వలేదు. ఆయన ఇక్కడ గెలిచి ఇక్కడ స్టాండ్ అయిన తర్వాత, ఇక్కడ మంచి పేరు తెచ్చుకున్న తర్వాత నంది అవార్డ్స్ కూడా వచ్చాయనుకుంటున్నాను నాకు గుర్తున్నంతవరకు. ఆయనకి సినిమాల్లో కూడా వచ్చాక కూడా ఆయన మళ్ళీ కొత్తగా సొంతంగా ఒక టీం తయారు చేసి ప్రదర్శనలు వేయడం అన్నీ జరిగాయి. మరి నేను ఎవరు పిలిచిన నాటకాలకు వెళతాను, చూస్తాను, కొంత టైం అక్కడ స్పెండ్ చేస్తాను. నాకు చేతనైనది ఏదైనా చేయగలిగితే చేస్తాను. నా స్థాయికి గొప్పగా నేను చేశాను అని చెప్పుకొని అంత చేయలేదు, కానీ చేయగలిగినంత వరకు చేస్తుంది. మీరు గురువులుగా భావించేటువంటి పరుచూరి సోదరులు మరే మిమ్మల్ని రంగస్థలంలో చూసేసి సర్పయాగం సినిమాలో మిమ్మల్ని ఫస్ట్ టైం, మరో పేరు చెప్పడానికి అవకాశం లేదు నాకు, మీ గురువులు. అవును. వాళ్ళు నాటక రంగానికి చేస్తున్నటువంటి సేవ ఇప్పటికీ చేస్తున్నారు, పరుచూరి ఇదేని పెట్టి. దాని పట్ల మీరు ఎలాంటి స్పందన చూపిస్తారు? అది అమోఘం అండి అది. ఎందుకంటే ఉదాహరణకి నేను ఒక పావుల శ్యామల గారు, తెలంగాణ శకుంతల గారు, జయప్రకాష్ రెడ్డి గారు, రఘునాథ్ రెడ్డి గారు, ఇలా చెప్పుకపోతే ఒక 25 మంది ఆర్టిస్టులు ఉన్నాం. మేమందరం కూడా 91లో పరుచూరి బ్రదర్స్ నాటక ప్రదర్శనలో పరిచయమైన వాళ్ళమే. సపరేట్గా మాకంటూ ఒక వింగు పెట్టుకొని రామానాయుడు గారినో దాసరి గారినో కలిసిన వాళ్ళం కాదు. పరుచూరి బ్రదర్స్ అనే సంస్థ నుంచి ఒక సర్టిఫై చేయబడి, అంటే ఎలా వీళ్ళు మంచి ఆర్టిస్టులు,
మనం సినిమాకి చక్కగా వినియోగించుకోవచ్చు అని బ్రదర్స్ ఇద్దరు మమ్మల్ని సర్టిఫై చేసిన తర్వాత ఆ ప్రదర్శన చూడటానికి ఆ టైంలో గురువు గారు దాసనారాయణరావు గారు, మన నాయుడు గారు, రాఘవేంద్రరావు గారు ఇటువంటి మహానుభావులను తీసుకొచ్చి స్టేజ్ మీద అదే స్టేజ్ ముందు ప్రేక్షకుల స్థానాల్లో కూర్చోబెట్టి నాటకం వేయిస్తే మాకేమీ అర్థమయ్యేది కదా. అసలు వీళ్ళ ముందు మేము నాటకం ఆడగలమా లేదని ఒక టెన్షన్ వచ్చేది. స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక ఛాలెంజ్ వచ్చేది. నాటకం వేసిన తర్వాత వాళ్ళు బ్లెస్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించేది. అట్లా ఆ పరిషత్తు నుంచి సినిమాకి వస్తామని మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఆ రాచబాట వేసింది. అసలు సినిమాలకు రావాలనే ఆలోచన కానీ ఆశ కానీ మీకు ఉండేదా? ఉంది, తప్పకుండా ఉంది. నేను ఈ విషయాన్ని నేను ఇంతకుముందు ఎప్పుడు మీ దగ్గర కూడా నేను ప్రస్తావించలేదు. చాలా కాలం క్రితం అంటే 75 ఆ టైంలో నాన్నగారు సినిమా స్టార్ట్ చేశారు తెనాలిలో. మీ నాన్నగారు? మా నాన్నగారు రవికుమార్ అని చెప్పేసి బాపు గారి సినిమాలో హీరోగా చేశారు ఆయన. జయప్రద గారు సీత, మన రవి గారు అనే ఆయన హీరోగా చేశారు రాముడు. ఆయన్ని పెట్టి కథ రాయించి వైఎస్ఆర్ ఆంజనేయులు గారని మీకు తెలుసు, కన్నెవయసు డైరెక్టర్ గారు, ఆ డైరెక్టర్ గారిని పెట్టి నన్ను హీరోయిన్గా పెట్టి ఇంకొక హీరోయిన్ చెన్నై నుంచి సెలెక్ట్ చేసుకొని సినిమా స్టార్ట్ చేసి చేతులు బాగా కాల్చుకొని వదిలేశారు. సినిమా రిలీజ్ అయిందా? అబ్బే అసలు సినిమా ఫినిష్ కాలేదు, సగంలోనే అయిపోయింది దాని కథ. అయితే ఆయనకు ఒక డిసప్పాయింట్మెంట్ ఉండేది, నేను కంప్లీట్ చేయలేకపోయాను, దానికి కావాల్సిన వనరులు నాకు అందలేదు, సో మెనీ మిస్టేక్స్. కేవలం డబ్బు వల్ల ఆగిపోయిందని నేను చెప్పను. ఒక సినిమా చేయాలి అంటే ఒక గుణపాఠం నాకు అందులో నాకు తెలిసింది ఏమిటంటే, సినిమా చేయాలంటే కేవలం డబ్బు ఒకటి ఉంటే సరిపోదండి, దాన్ని ఒక జయంలా పెట్టుకోవాలి. ఒక సైనికుడిలా డైరెక్టరు పని చేయాలి. అన్ని విభాగాల వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్తో పని చేయాలి. అంతేకాని ఈ పీఠం దొరకగానే ఇక్కడేదో ఈ పీట మీద సుఖాలు అనుభవిద్దాం అనుకునే వాళ్ళు సినిమా చేయలేరు. ఇది మాత్రం అర్థమైంది 100%. ఇది అవును, సినిమాని ఒక యజ్ఞంలా చేయటం చెప్తారంటే ఇక్కడ ప్రలోభాల గురించో, ఇక్కడ సుఖాల గురించో, ఇక్కడ బలహీనతల గురించో మాత్రమే సినిమా చేస్తే అవ్వదు. కానీ మీ నాన్నగారు అలా వచ్చిన వారు కాదు కదా, అలా కాదు, చేయలేదు. అందుకనే చెప్తున్నాను, అది కేవలం మా నాన్న డబ్బు పెట్టగలిగిన వాడే. కానీ ఆ డబ్బుని విలువగా, సమయాన్ని విలువగా, ఆర్టిస్టుల్ని విలువగా చూడగలిగిన వాళ్ళు బోత్ టెక్నీషియన్స్ ఉండాలి కదా. నేను ఎవరిని నిందించినప్పుడు వైఎస్ఆర్ ఆంజనేయులు ఆయన తప్పు అనను, ఇంకొకరు తప్పు అనను. ఎవరిదైనా ఆ తప్పులు లేకుండా ఉంటేనే సినిమా అనేది ఒక అద్భుతమైన ఆకారాన్ని చేకూర్చుకోవాలి. అంటే దీన్ని బట్టి 1975లోనే మీరు హీరోయిన్గా పరిచయం ఉండేవారు? డెఫినెట్గా. కానీ ఎప్పుడు పరిచయం? 1991లో వచ్చారు. బాబోయ్, దాదాపు 16-17 ఏళ్ళ తర్వాత. 91లో. అప్పటికే నేను నాటకాల్లో హీరోయిన్గా చేస్తున్న టైంలోనే ఒక నాటికలో ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ వైఫ్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే నేను దాన్ని చెయ్యను అనకుండా కొంచెం ఓల్డ్ క్యారెక్టర్ అయినా కూడా నేను చేయడం, అంటే అప్పటికి మీకు గుర్తుండే ఉండొచ్చు, నాకు 29-30 సంవత్సరాలు. ఆ ఏజ్లో నేను పరచూరి బ్రదర్స్ పరిషత్కి పరిచయం అయ్యాను. నేను నా ఏజ్కి నేను వేసిన క్యారెక్టర్కి సంబంధం లేదు, అయినా క్యారెక్టర్ సక్సెస్ అయింది. గురువుగారు వాళ్ళు కూడా బాగా మెచ్చుకున్నారు. ఆ పాత్రకి ఏం కావాలో అవి నేను చేయగలిగాను అని అనుకుంటున్నాను. అందుకే వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు.